కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జీవన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన రేంజ్ ఏంటో చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్లో బిహెచ్ తర్వాత తానే సీనియర్ లీడర్ అన్నారు ఆయన. కాంగ్రెస్లో అందరూ పెద్దలు జానారెడ్డి అంటారు, కానీ ఆ పెద్దలు జానారెడ్డి గారి కన్నా తానే తోపు అన్నారు జీవన్ రెడ్డి. పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయినప్పటికీ తనకు పదవులు దక్కట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అందుకే తన ధిక్కార స్వరాన్ని తను వినిపించాల్సి వస్తోంది అన్నారు. అయినా సరే పార్టీని వీడేదే లేదు అని చెప్పారు మాజీ మంత్రి. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అని చెప్పారు ఆయన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై పీసీసీపై తన అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు జగిత్యాల నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఇప్పటికీ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన. కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన ఏదైతుందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే కాంగ్రెస్ కోసం తన జీవితాన్నే ధారపోశానన్నారు జీవన్ రెడ్డి. 10 ఏళ్ళు పోరాటం చేసేవి కూడా చేసే 10 ఏళ్ళు పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అన్కాంప్రమైజ్. కాంగ్రెస్ లో తనెంత సీనియరో చెప్పేశారు జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రం నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ వారు ఒకరు ఉన్నారు. పెద్దలు జానారెడ్డి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్. తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు ఈ మాజీ మంత్రి. మీరు పార్టీ విడతారు, నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుంది? 4 దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు తనకు టోపీ పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. ఒంటరి పోరాటం తనకు అలవాటే అని తనెప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు జీవన్ రెడ్డి.